అందులో నేను కూడా ఇరుక్కుంటానేమో. నీకు ఎన్నో రోజులుగా ఒక ఆశ ఉంది కదా, ముందది నెరవేర్చుకో. ఆ తర్వాతే అందరూ వస్తారు. తనకి పోలీస్ సపోర్ట్ ఉంది. లోకల్ ఎస్ఐ విషయం నేను చూసుకుంటాను. తను ఫోన్ చేసినప్పుడు ఆయన ఫోన్ తీయకుండా ఉంటే చాలుగా. అది చాలు. కానీ నాతో వచ్చేవాడు దాన్ని అణించేవాడై ఉండాలి. వీడు చాలుగా. వీడేనా నువ్వు చెప్పిన మనిషి? సూపర్ మనిషి. వీడిని చూడగానే తను ఒడిగిపోతుంది. మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను. సుధీర్, ఇతనే నేను చెప్పిన మనిషి. నువ్వన్నీ ఇతను చెప్పినట్టు చేస్తే చాలు. అక్కర్లేదు, అంతా నువ్వే ప్లాన్ చేసి అప్పుడు చెప్తే చాలు. దానివల్ల శారీరకంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను. అందుకే దానికి నొప్పి తొలగించాలి. దానికిప్పుడు టైం వచ్చింది. మీరిప్పుడు అన్నయ్యని ఇంటికి తీసుకువెళ్ళండి. ఆ తర్వాత ఏం చేయాలంటే నువ్వు ఇంట్లోకి దూరాలి. మిగతావన్నీ మీ ఇష్టానికి జరుగుతాయి. సుధీర్, అతన్ని లేపుకెళ్ళు. సార్, పగలపూట లోపలికి వెళ్ళేటప్పుడు వాళ్ళు అరిస్తే? ఎవ్వరూ రారు. ఒకవేళ వచ్చినా లోపలికి రాకుండా ఉండడానికి తాగి స్పృహలో లేనటువంటి మా అన్నయ్యని గుమ్మం ముందు కాపలా వాళ్ళ పడుకోబెట్టండి. రా. వేణన్నా, వేణన్నా, మనం ఇంటికి వెళ్ళొద్దా? పాపం ఈయన వల్ల అసలు కావట్లేదు. త్వరగా ఇతన్ని ఇంటికి తీసుకెళ్లాలని ఆశగా ఉంది. సుధీర్, ఈయన బండికించు. ఇంటికి వెళ్ళన్నయ్యా. ఇంతకు ముందులా కాదు. అన్ని దారులు మూసేసి మనం బాలాని గెలవబోతున్నాం. సుధీర్ని, బాలాని పోలీస్ కస్టడీలోకి తీసుకుంటారు. మెడికల్ రిపోర్ట్లో తను తప్పు చేసినట్టుగా రిపోర్ట్ వస్తుంది. మనకది చాలు. తన్ని ఊరి నుంచి తరిమేయడానికి రంకులాడి అనే పేరు అంటగట్టేస్తున్నాం. ఎగ్జామ్ అప్పుడే అయిపోయిందా? ఫోన్ చేసినప్పుడు ప్రీతి చెప్పింది మీకు ఇవాళ ఎగ్జామ్ ఉండడంతో నాన్న షష్ఠి పూర్తికి రాలేదు అని. అవును, ఇన్నేళ్ళుగా నేను ఎదురు చూసిన పని, అందుకే రాలేకపోయాను. సరే పదండి, మనం ఇంటికి వెళ్దాం. ఇప్పుడా? ఇంట్లో పిల్లలు ఒంటరిగా ఉన్నారు. మీరే కదా పొద్దున ప్రీతితో పాటు పిల్లల్ని పంపించారు. నాకు విషయం అర్థమైంది. అవాయిడ్ చేయడానికే ఎగ్జామ్ అని చెప్పారు కదా? లేదు, ఇవాళ నిజంగానే నాకు ఎగ్జామ్ ఉంది. మరెందుకు ఇలా మీరు తడబడుతూ మాట్లాడుతున్నారు? అది నేను ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నాను. సడన్ గా మిమ్మల్ని చూడగానే భయపడ్డాను. నేనేమైనా దొంగలా కనిపించానా? నాన్న ఫంక్షన్కి బయట నుంచి పిలిచింది మీ ఫ్యామిలీని మాత్రమే. మీరు రావాలన్నదే కళ్యాణి ఆశ. మీకు తెలుసు కదా, తన ఆశల్ని నెరవేర్చడమే నాకు సంతోషం. మీరు రాలేదని తను కోపంగా ఉంది. మీరు కారెక్కండి. ఒక సర్ప్రైజ్గా తనని మీ ముందు నుంచోబెడతాను. నేను వస్తే కరెక్ట్ కాదు సార్. పిల్లలు అక్కడ ఉన్నారుగా, అది చాలా సరిపోదు. మీరు కూడా రావాలి. సార్ మీరు వెళ్ళండి, నేను ఇంటికి వెళ్ళి అక్కడికి వస్తాను. మీకు మా ఇల్లు తెలీదు కదా. ఆల్రెడీ భోజనం టైం అయింది. ఇప్పుడు ఇలాగే ఇంటికి వెళ్ళామంటే గంటలో ఫంక్షన్ ఫినిష్ చేసుకుని ఇంటికి వెళ్ళొచ్చు. సారీ, నేను బలవంత పెడుతున్నాను అనుకోవద్దు. ఒక గంట ఈ ఫంక్షన్ కోసం టైం స్పెండ్ చేయాలని మీకు అనిపిస్తే రండి. రండి.
ఏ ఉద్యోగానికి టెస్ట్ రాశారు? ఏంటి మీరేం ఆలోచిస్తున్నారో అర్థం కావట్లా. సరిగ్గా వినలేదు. అది అర్థమైంది. మీరు ఏ ఉద్యోగానికి టెస్ట్ రాయడానికి వెళ్ళారు అని అడిగాను. అది రెవెన్యూ. మీకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చి మీరు వెళ్ళిపోతే కళ్యాణి చాలా బాధపడుతుంది. ఇప్పుడు ప్రతిదానికి ముందు తను మీ పేరే చెప్తోంది. గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మాత్రం ట్యూషన్ తీయకూడదా ఏంటి? గవర్నమెంట్ ఉద్యోగం చేస్తే ఇంకో ఉద్యోగం చేయడానికి గవర్నమెంట్ ఒప్పుకోదు. డబ్బు తీసుకోకుండా కూడా పనిచేయచ్చు. ఉద్యోగం ఇక్కడే వస్తుందని ఖచ్చితంగా మనం చెప్పలేం కదా. ఉద్యోగం ఖచ్చితంగా దొరుకుతుందని కూడా చెప్పలేం కదా. ఇంతకుముందు కళ్యాణి మీ మీద ఇంత ప్రేమగా ఉండడం నాకు నచ్చలేదు. అది నేనే మీతో చెప్పాను కూడా. మర్చిపోలేదు. కళ్యాణిని నేను దూరం చేసుకోవాలని కొన్ని ఆఫర్స్ కూడా ఇచ్చారుగా. ఆ విషయం తలుచుకుంటే నాకే అసహ్యం అనిపిస్తోంది. ఆడపిల్లకు తండ్రి మీద ఎంత ప్రేమ ఉన్నా ఒక తల్లి ప్రేమ ఆప్యాయతని తను కోరుకుంటుంది. అది నా కూతురికి దొరికింది మీ దగ్గర నుంచే. ఓ తల్లి దగ్గర పొందాల్సిన ప్రేమని నేను తనకిచ్చాను. తన ఆశపడినట్టు శాశ్వతంగా తనకు ఒక తల్లి ప్రేమ దొరికేలా మీరే చెయ్యాలి. తను ఒప్పుకునేలా ఒక అమ్మాయిని చూసి త్వరలోనే మీరొక పెళ్లి చేసుకోవాలి సార్. నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు? డ్రెస్ అంతా మురికవుతుంది. లాలీ, ఏంటి మేడం? భోజనం చేసే టైం అయింది కదా. మీరందరూ తిన్నాక తింటానులే. నేను నీ గురించి అడగలేదు. భోజనం చేసే టైం అయింది కదా, ఇవన్నీ క్లీన్ చేయకుండా ఉంచావే. నేను చేస్తానులేమ్మా. ఇవన్నీ ఉదయమే తుడిచేశాను మేడం. అది చూసినప్పుడే తెలుస్తుంది. మీరు వెళ్ళి పిల్లల్ని తీసుకురండి. మీరు ముందే చెప్పుండాల్సింది కదా. బయట నుండి ఎవరిని పిలవట్లేదన్నారని ఊరుకున్నాను. లేకపోతే నేనొచ్చేటప్పుడే వాళ్ళని కూడా తీసుకొచ్చేదాన్ని. ఎవరిని? నా పిల్లల్ని. మీ పిల్లల్ని తీసుకురమ్మని చెప్పలేదు. కళ్యాణి, అఖిల ఇంకా వినుని పిలుచుకురమ్మన్నాను. నేనేమనుకున్నానంటే, అయినా ఈ మధ్య నీకు ఆలోచనలు ఎక్కువైనాయిలే. నిజం చెప్పారు మేడం. వీలైనంత త్వరగా ధ్యానం మొదలు పెట్టాలి. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచనలు. నేను పిల్లల్ని పిలుచుకొస్తాను. అమ్మా, బర్త్డే కేక్ తీసుకురండి. రాధాకృష్ణ పిల్లలందరూ రానివమ్మా. వాళ్ళు వచ్చేస్తారు. మీరు తీసుకురండి, అరేంజ్ చేసి పెడతాను. ఎంత పిలిచినా ప్రయోజనం లేదు మేడం. అందరూ చుట్టూ కూర్చొని కంప్యూటర్ గేమ్ ఆడుకుంటున్నారు. పిలవడానికి వెళ్తే తరిమేశారు. వాళ్ళు ఇలా రూమ్ లోనే కూర్చుంటే ఎలా? బయటికి రమ్మని చెప్పండి. ఇక్కడ కొంచెంసేపు ఆడుకోవచ్చు కదా. మళ్ళీ నేను పిలవడానికి వెళ్ళాననుకోండి, కళ్యాణి ట్యాబ్ తీసుకొని కొడుతుంది. నేను వెళ్ళి తీసుకొస్తాను. అబ్బో, కేక్ కూడా ఉందా? ఇంత చేస్తున్నారు, ఏ ఆర్పాటం లేదంటున్నారేంటి? ఒక కేక్ తీసుకొచ్చినంత మాత్రాన ఆర్పాటమా? ఇంకెందుకు ఆలస్యం? రమేష్ గారిని పిలిస్తే జై జై జన్మదినోత్సవం అని కేక్ కట్ చేద్దాం. రాధాకృష్ణ పిల్లలు వచ్చినట్టున్నారు. నేను వెళ్ళి చూసేస్తాను. దానికి ఇంత సంతోషపడాలా? ప్రీతి అమ్మాయి గారు చెప్పారుగా, సుధా టీచర్ టెస్ట్ రాయడానికి వెళ్లారు, రారు అని. బయటికి వెళ్ళి చూడండి. సూరజ్ సార్ ఒంటరిగా రాలేదు. సూరజ్ సార్ తో పాటు వచ్చింది ఎవరో తెలుసా? సుధా టీచరు. ఏంటి ఇక్కడే నిలబడ్డారు? రండి. రండి. నువ్వింకా రావేమో అనుకున్నాను.
చెప్పావు సుధా టీచర్ ఎగ్జామ్ రాయటానికి వెళ్ళింది రాదు అని. నేను ఎగ్జామ్కి వెళ్ళాను, త్వరగా అయిపోయింది. నేను వచ్చేదారిలో బస్టాండ్లో చూశాను. ఎంతో బలవంతం చేస్తేనే వచ్చారు. నేను వెళ్ళి పిల్లలకి ట్యూషన్ తీయాలి. ఇక్కడేం పెద్ద ఆలస్యం అవ్వదమ్మా. అంతగా ఆలస్యం అయితే సూరజ్ తీసుకువెళ్ళి ఇంట్లో వదిలేస్తాడు. రా. నువ్వు మా ఇంటికి మొదటిసారి వస్తున్నావు. కుడికాలు ముద్దు పెట్టిరా అమ్మా. రాను అన్నవాళ్ళు వచ్చేసారు, తీసుకురాను అన్నవాళ్ళు తీసుకొచ్చేసారు. ఇదే కదా ఆ దేవుడు మహత్యం. ఏంటి ఇక్కడే ఆగిపోయావు? లోపలికి రా. రామ్మా. హలో, అసలు మీరు ఎక్కడ అన్నయ్యను చూశారు? నేను బస్సు కోసం బస్టాండ్లో నించున్నప్పుడు ఆయన నన్ను చూసేశారు. నిజం చెప్పాలంటే ఇరుక్కుపోయాను. నేను తప్పించుకోవాలని ప్రయత్నించాను, ఆయన వదల్లేదు. ఇంతవరకు చెప్పిన అబద్ధాలన్నీ బయటపడతాయని భయంగా ఉంది. కళ్యాణి, అఖిల, విను అందరూ నేను టీచర్ కాదని చెప్పరా? అది మాత్రం కాదు. మా పిల్లలొచ్చినా సరే ఇదే సమస్య. అంతకుముందు ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి దారి ఏమన్నా ఉందా? ఇదెవరమ్మా? ఈవిడే నాన్న సుధా టీచర్. ఇక్కడ నా భార్య కళ్యాణి ఎప్పుడు నీ గురించే చెప్తూ ఉంటుంది. అది విని విని నీ గురించి నాకు పరిచయమే అక్కర్లేదు. కళ్యాణి వాళ్ళ టీచర్ అమ్మని మొదటిసారి చూస్తున్నారు కదా. ఫస్ట్ టైం చూసింది ఇప్పుడే గాని, కానీ వీళ్ళిద్దరం మాట్లాడుకునేది డైలీ ఇంట్లో మీరుంటారు. తను త్వరగా బయలుదేరాలంటుంది. ఇంట్లో ఏదో అర్జెంట్ పనుందంట. ఎలాగో వచ్చారు కదా, ఫంక్షన్ అయిన తర్వాత వెళ్తాను. పిల్లలందరూ ఎక్కడా? వాళ్ళు రూమ్లో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుతున్నారు. రాధాకృష్ణ పిల్లలు ఇంకా రాలేదేంటి? పిల్లలకి అక్కడ స్టేట్ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. అది అయిపోయిన వెంటనే ఆర్కి తీసుకొచ్చేస్తారు. ఈ ఫంక్షన్కి బయటి వాళ్ళ అనేది పిలిచింది మిమ్మల్ని, పిల్లల్ని మాత్రమే. అది కూడా కళ్యాణి బలవంతం చేయటం వల్ల. నేను వెళ్ళి పిల్లలతో సుధా టీచర్ వచ్చిందని చెప్తాను. మీరు రావటం లేదని చెప్పిన తర్వాత చాలా బాధేసింది. ఇప్పుడే సంతోషంగా ఉంది. చూస్తుంటే వీడొచ్చి బలవంతం చేసి పిలవడం వల్లే మీరొచ్చినట్టున్నారు కదా. నువ్వు ఇక్కడ కూర్చోమ్మా. పర్వాలేదు సార్. సార్ అని పిలవకమ్మా, మావయ్య అని పిలువు. పర్వాలేదు, నువ్వు కూర్చోమ్మా. కూర్చో. నువ్వు కూడా కూర్చో సూరజ్. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. మీరు మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను. ఇది ఎలా ఉంది? పాపా, ఈ మచ్చ పుట్టినప్పటి నుంచే ఉందా? మీరెందుకు అసలు అడగకుండా నా రూమ్ లోకి వచ్చారు? ఆ రూమ్ లోకి వచ్చాకే కదా అడగలను. బయట నుండి పిలిచినప్పుడు మీరు మొబైల్లో ఆడుకుంటూ ఉన్నారు కదా. ఒక విషయం, రాను అన్న మనిషి ఒకళ్ళు వచ్చేశారు. ఎవరు? మీ టీచర్ అమ్మా. నిజంగానా? నేను అబద్ధం చెప్తానా? అమ్మేదో ఎగ్జామ్ ఉందని చెప్పే కదా వెళ్ళారు. అదంతా నాకు తెలీదు, కానీ వచ్చేశారు. మెల్లగా మెల్లగా, జాగ్రత్త. ఎక్కడికి వెళ్తున్నావు? సుధా టీచర్ వచ్చారని కానీ చూడటానికి వెళ్తుంది. కొంచెం ఆగమ్మా. లాలి, నువ్వు కిచెన్కి వెళ్ళు. సరే. నేను
ఇచ్చినమని చూసేస్తాను. ఉండమ్మా, రా. మీరు ముగ్గురు ఏం చేస్తున్నారు? గేమ్ ఆడుకుంటున్నాం. సరే, మనం లైవ్ గా ఇక్కడ ఒక గేమ్ ఆడబోతున్నాం. లాలి చెప్పారు కదా సుధా టీచర్ వచ్చారని, కానీ ఇక్కడికి వచ్చింది సీతారా ఆంటీ. ఆ ఆంటీని ఎవరు పిలిచారు? నేనే పిలిచాను. లాలి ఏమనుకుంటున్నారంటే సితారానే సుధా టీచర్ అని. అందుకని మీరెవ్వరూ చెప్పకూడదు. మనం లాలిని ఒక బఫూన్ చేద్దాం, సరేనా? మాకోకే. అయినా కూడా తను ఒక ఫూలే. సరే, మీరు గేమ్ ఆడుకోండి. కేక్ కట్ చేసేటప్పుడు పిలుస్తాను, అప్పుడు వచ్చేయండి. రా విను, మనం ఒక కొత్త గేమ్ ఆడదాం. హలో ప్రీతి, పిల్లలు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? పిల్లలు కాదు, సూరజ్ అని ఇబ్బంది పెట్టాడు. అన్నయ్య సితారానే కదా సుధా టీచర్ అనుకుంటున్నారు. దారిలో చూసినప్పుడు సితారానే అన్నయ్య ఇంటికి తీసుకొచ్చేశారు. మరో దారి లేక ఇంక ఇక్కడే కూర్చునుంది. నేనున్నాను కాబట్టి ఎలాగో ఒకలా అడ్జస్ట్ చేస్తున్నా. ప్రీతి, మనం ఈ నాటకం ఇక్కడితో ఆపేద్దాం, లేదంటే పెద్ద సమస్య అయిపోతుంది. ఇప్పటి వరకు జరిగిందంతా నువ్వు మీ అన్నయ్యతో చెప్పు. ఇది నువ్వు ఒక తమాషాలాగా అనుకో. తమాషా కాదు, ద్రోహం. ముఖ్యంగా సూరజ్ అనేకే కదా. అలా అనిపిస్తే అంతా చెప్పాల్సింది నువ్వే. నీ వల్ల అవుతుందా? కళ్యాణి అమ్మలా చూసుకునే టీచర్ అమ్మా, నువ్వే అని చెప్పగలవా అని అడిగాను. మరి ఇదేది కావాలని చేయలేదే, దానంతట అదే జరుగుతోంది. ముళ్ళు ఇరక్కుండా ఆకు చిరక్కుండా నేను ఈ ప్రాబ్లంని హ్యాండిల్ చేస్తాను. ఇదంతా నీకు చెప్పాలని నేను ఫోన్ చేశాను. నువ్వు ప్రశాంతంగా ఉండు. శివప్రసాద్ నేను రమ్మని చెప్పాను. ఇక్కడ ఫంక్షన్ అయిపోగానే పిల్లల్ని పంపించేస్తాను. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. చెప్పిందంతా గుర్తుందిగా? శృగా తప్పేంత దాకా నేను ఇప్పుడు దాకా తాగిందే లేదు. ఈయన దింపు. అన్నా, ఇల్లు వచ్చేసింది. గేట్ను వదిలిపెట్టలేదు. హలో, ఏమైంది? ముందు తన్నే బాగా భయపడి నువ్వు. అంతకేమేం కావాలో చేస్తాం. వేణన్న లేచాడా? లేదు, ఈయన లేవటానికి చాలా టైం పడుతుంది. సమయాన్ని వృధా చేయొద్దు. ఎలాగైనా ఇంట్లోకి వెళ్ళాలి. మన ప్లాన్ ప్రకారమే అంతా జరగాలి. సరే. అన్ని తలుపులు లోపల నుంచి గడి పెట్టుకొని ఉంది. నేను ఇక్కడి చూసుకుంటాను. గట్టిగా ఒక తంతను డోర్ ఓపెన్ చేసుకుంటుంది. ఆ శబ్దానికి ఎవరైనా వస్తారు. వస్తాయని చూపించి తిప్పి పంపించేద్దాం. ఈ లోపల నువ్వు అన్నీ రెడీ చేసుకో. నిదానంగానే చేయి. దాన్ని రాబులు కూర్చొని బాగా భయపడాలి. అప్పుడే లొంగ తీసుకుంటే ఈసీ. వేణు, నిన్ను కాపలా ఉంచే ఈరోజు మేము ఎంజాయ్ చేయబోతున్నాం.